హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మనం తోటకూర టమాటోతో ఒక హెల్దీ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా టమాటోతో కలిపి తోటకూర కాంబినేషన్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు సరిగ్గా తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ టేస్టీ అండ్ హెల్దీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 2 కట్టల తోటకూర తీసుకున్నాను. వీటి ఆకులన్నీ తీసేసి శుభ్రంగా 3 నుంచి 4 సార్లు కడుక్కోవాలి. తర్వాత వీటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం తోటకూరని రెడీ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులన్నిటిని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వెల్లుల్లి రేకల్ని దంచకుండా ఇలా వేసేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా 1/2 నిమిషం వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన ఒక 1/2 నిమిషానికి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ప్యాన్కి మూత పెట్టేసి 2 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గిపోయినాయి కదా. తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. పెద్ద టమాటో అయితే 1 తీసుకోండి, చిన్నవైతే 2 వేసుకోవచ్చు. టమాటోని కూడా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటో మనకి చక్కగా మగ్గిపోయింది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తోటకూరను మొత్తం వేసేసుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తోటకూర ఆకులు ప్యాన్కి ఫుల్గా అయినట్టు అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇలా 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా ఒకసారి కదుపుకుంటూ ఉండాలి. దీంట్లో మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. టమాటోలో ఉన్న తోటకూరలో ఉన్న వాటరే సరిపోతుంది. వీటితోనే కర్రీ మొత్తం ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం వేసుకోండి. మీకు కారం వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ప్యాన్కి మూత పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు మొత్తం మగ్గిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ముందు వేసినప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాను, సరిపోలేదని ఇంకో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టమాటో తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. తోటకూర సరిగ్గా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.